నమస్తే సార్. నమస్తే. సార్, మోకాలు నొప్పితో బాధపడే వారిని చాలా మంది చూస్తున్నాను. ఇంట్లో మా అమ్మగారు కూడా ఎక్కువ బాధపడుతూ ఉంటారనమాట. వంటింట్లో అటువంటి ఔషధ గుణాలతోటి మన ఈ మోకాలు నొప్పులు తగ్గించుకునే ఏమైనా హోమ్ రెమెడీస్ చెప్పగలరా ఈరోజు? అయ్యో చాలా ఉన్నాయమ్మా. సో 1,00,000 ఉన్నాయమ్మా. సో మంచి ప్రశ్న అడిగారు. మరి మీ ఇంట్లో కూడా పాపం ఎవరో సఫర్ అవుతున్నారని చెప్పారమ్మా. ఇలా ప్రతి ఇంట్లో ఇంచుమించు ఎవరో ఒకరి మోకాళ్ళ నొప్పులతో సఫర్ అవుతుంటారమ్మా. దీనికోసం పాపం రకరకాల ఖర్చు పెడుతుంటారు, రకరకాల టాబ్లెట్స్ వాడుతుంటారు. కొన్ని వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ శాతం వస్తూ ఉంటాయి. తప్పని పరిస్థితులు పాపం వాళ్ళ సైడ్ ఎఫెక్ట్స్ కూడా బేర్ చేస్తూ కూడా పాపం వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తుంటారమ్మా. సో మొత్తం సేఫ్టీగా ఉండి ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దానివల్ల మల్టిపుల్ సైడ్ బెనిఫిట్స్ ఉండేటువంటి అనేక రకాలైనటువంటి ప్రకృతి ప్రసాదించినటువంటి అనేక రకాల ఔషధాలు ఉన్నాయమ్మా. అలాంటి వాటిలో అందరూ తయారు చేసుకోదగ్గ, ఈజీగా తయారు చేసుకోదగ్గ, ఈజీగా ఫలితం పొందదగ్గ, అతి సులువైనటువంటి, అత్యంత చౌకధరకు లభించేటువంటి ఔషధాలతో తయారు చేసుకుని ఔషధాన్ని ఎలా తయారు చేసుకుని వాడుకోవాలో కూడా చెప్తానమ్మా. సో దీనికి కావాల్సిన పదార్థాలమ్మా మీరు చూపిస్తే చాలా ఆశ్చర్యపోతారమ్మా. ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు. అసలు ఈ వీటిలో ఎంత శక్తి ఉంది అని కూడా అనిపిస్తుందమ్మా. అవునమ్మా, అన్ని మనకు తెలిసినమ్మా. సో కన్నతల్లిలా కాపాడేది కరక్కాయ. సో కరక్కాయ కూడా వాడుతూ ఉంటారు. అవునమ్మా, చాలా జబ్బులకు వాడతారమ్మా. భగవంతుడు ప్రకృతి మాత అన్ని రకాలైన ఔషధ గుణాలు నిక్షిప్తం చేసి మానవాళికి ప్రసాదించింది కాబట్టి కన్నతల్లి అని చెప్పి చెప్తుంటారు. అన్ని రకాల జబ్బులకు పనిచేస్తుంది అనమాట ఇది. సో కరక్కాయమ్మా. సో ఈ కరక్కాయ యొక్క పెచ్చులను చూర్ణంలాగా తయారు చేసుకుని పెట్టుకోవడం వల్ల అలా కరక్కాయ పెచ్చులు ఎక్కువ చూర్ణం అలా ఉంటుందమ్మా. సో కరక్కాయ పెచ్చులు ఇలా ఉంటాయి, పెచ్చులు చూర్ణం ఇలా ఉంటుంది. మనకు మార్కెట్ లో ఈ యొక్క పౌడర్ కూడా దొరుకుతుందమ్మా. లేదంటే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. దంచేసేసి లోపల విత్తనాలు ఉంటాయమ్మా, విత్తనాలు తొలగించేసేసి పైన పెచ్చులని ఒక 2 days ఎండబెట్టేసేసి మెత్తగా పౌడర్ తయారు చేసుకుని ఇలాగ అయిపోతుంది. సో రెండవది వచ్చేసి వామమ్మ. దీన్నే అజవాయిను, ఓమము ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తుంటారమ్మా. సో వాము మనకు అందరికీ తెలిసినటువంటిదే. కాస్త వేయించేసేసి పౌడర్ లాగా ఇలా తయారు చేసుకోవాలి, వాము చూర్ణం. మూడోది వచ్చేసి శొంఠి. సో శోధించేటువంటి శొంఠి. సో శొంఠి కొమ్ములు మనకు మార్కెట్లో దొరుకుతాయి, పొడి మనకు మార్కెట్లో దొరుకుతున్నామా. ఎవరికి ఏది వీలైతే అలా వాడుకుంటే సరిపోతుంది. మన ఈ ఔషధ తయారీకి శొంఠి పొడి కావాలి. కేవలం ఈ 3 పదార్థాలు మన దగ్గర ఉంటే అత్యంత త్వరగా ఔషధం తయారు చేసుకోవచ్చు. మరి త్వరగా వాడకడం కూడా స్టార్ట్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు ఈ ఔషధ గుణాలు ఎలా మనకి ఫార్మేషన్ రూపంలో అంటే మోకాలు నొప్పులు ఉపయోగపడతాయి అనేది ఆ ప్రాసెస్ ని కూడా అడిగి తెలుసుకుందాం ప్లీజ్. ఓకేమా. సో ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. సో మొట్టమొదట బౌల్ ఏదైనా తీసుకోవచ్చుమా. ఏదైనా పర్లేదు, ఒక చిన్న ప్లేట్ అయినా సరిపోతుందమ్మా. సో ఏదో ఒకటి ఏదో ఒక పాత్ర కానీ ఒక చిన్న ప్లేట్ కానీ ఏది తీసుకున్నా పర్లేమ్మా. ఇందులో ఎలా కలుపుకోవాలంటమ్మా ఔషధాలు మొట్టమొదట కరక్కాయ పెచ్చలు ఎక్కువ చూర్ణం కలపాలమ్మా. సో అంటే క్వాంటిటీ రూపంలో అంటే అన్ని సేమ్ తీసుకోవాలా? సమానం కలుపుకోవాలమ్మా. అది కూడా చెప్తానమ్మా. ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున కలుపుకోవాలమ్మా. సో ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే మన ప్రేక్షకులకు చూపించేదానికి కలపడం జరుగుతుందమ్మా. మన వాళ్ళు ప్రేక్షకులు వాడదగినటువంటి వాళ్ళు ఈ యొక్క చూర్ణాన్ని ఒక 50 గ్రాములు తీసుకోవాలి. రెండవ పదార్థంగా వాము చూర్ణం. వామును కూడా చెప్పాను కదమ్మా, వేయించేసి చూర్ణం లాగా తయారు చేసుకోవాలని చెప్పేసి వాము చూర్ణాన్ని కూడా ఒక 50 గ్రాములు తీసుకోవాలమ్మా. సో కరకాయ చూర్ణం 50 గ్రాములు తీసుకున్నాము, వాము చూర్ణం 50 గ్రాములు తీసుకున్నాము. మూడవ పదార్థంగా శొంఠి చూర్ణం అమ్మా. సో శొంఠి చూర్ణాన్ని కూడా ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అంతేమ్మా, మీరు ఎంత తీసుకున్నప్పటికీ సమానంగా తీసుకోవాలన్నమాట. ఇది ఈ యొక్క ఔషధం తయారీ విధానంలో కలపవలసినటువంటి రేషియో. సో ఈ 3 పదార్థాలు కన్నతల్లిలా కాపాడేటువంటి ఈ యొక్క కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణాన్ని కలుపుకోవాలి. అదేవిధంగా వాము చూర్ణాన్ని ఒక 50 గ్రాములు కలుపుకోవాలి. చివరగా ఈ మూడవ పదార్థంగా ఈ యొక్క శొంఠి చూర్ణం. శొంఠి చూర్ణాన్ని కూడా ఒక 50 గ్రాములు కలుపుకోవాలి. ఈ 3 పదార్థాలు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోతుందమ్మా. ఈ యొక్క 3 పదార్థాలు కలపడం వల్ల 150 గ్రాముల ఔషధం తయారవుతుంది. కాబట్టి ఈ 150 గ్రాముల ఔషధము మనకి 1 నెలకి సరిపోతుందమ్మా. సో అది కూడా క్యాల్కులేషన్ అమ్మా. సో నెలకు ఈ 150 గ్రాముల ఔషధాన్ని మనం వాడుకొని తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకోవాలి. బ్రహ్మాండమైనటువంటి మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి చూర్ణం రెడీ అయిపోయిందమ్మా. అత్యంత చౌక ధరకే బ్రహ్మాండమైనటువంటి చూర్ణం రెడీ అయిపోయింది. అవి కూడా మన ఇంట్లో దొరికేవే, బయటికి వెళ్ళి అంత కష్టపడాల్సినటువంటి కాదు, ఎక్కువ రేటుతో కూడినటువంటివి కాదు. సో మోకాళ్ళ నొప్పులు అనగానే ఆయిల్స్ కూడా చాలా ఎక్కువ రేట్లో ఉంటుంటాయి కదా. సో మరి దీన్ని ఎలా తీసుకోవాలనేది కూడా అడిగి తెలుసుకుందాం. సో అంటే ఏ ప్రొవిజన్ లో తీసుకోవాలని చెప్తానమ్మా. ఈ యొక్క పదార్థాన్ని ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత
ఒక నెలకు సరిపోతుంది కదమ్మా, ఒక కంటైనర్ నిల్వ ఉంచుకోవాలమ్మా. ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకొని రోజు వాడుకుంటున్నారు. మనం తయారు చేసుకోవడం ఒక్క పూట మహా అంటే ఒక అరగంట గంట టైం పడుతున్నాం, అంతకంటే టైం కూడా స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్క నెల పాటు వాడుకోవచ్చు తల్లి. సో ఎలా వాడుకోవాలంటమ్మా, దీన్ని కూడా ఒక 50 ml నీళ్లు తీసుకోవాలి. సో ఎలా వాడుకోవాలంటమ్మా, నీటితో తీసుకోవాలి. ఎలాగంటే ఒక 50 ml గోరువెచ్చని నీళ్లు కానీ లేకపోతే గది ఉష్ణోగ్రత నీళ్లు కానీ ఇలాగ తీసుకోవాలమ్మా. ఒక 50 ml నీళ్ళు ఈ విధంగా తీసుకొని ఈ 50 ml నీళ్ళలో మనం తయారు చేసి పెట్టుకున్న చూర్ణం ఏదైతే ఉందో దీన్ని 1/2 టీ స్పూన్ అంటే 2.5 grams అమ్మా, 2.5 గ్రామ్. సో ఉదయం ఒక్కసారి 2.5 గ్రాము, రాత్రిపూట కూడా ఒక్కసారి 2.5 గ్రాము. ఆహారానికి ఒక 15 నిమిషాల ముందు ఇలాగా నీళ్ళల్లో కలుపుకొని తీసుకోవాలన్నమాట, ఇంతే. సో కేవలం ఈ 3 పదార్థాలు కలిపి తయారు చేసుకున్నటువంటి చూర్ణాన్ని 50 ml నీటిలో ఈ విధంగా 2.5 గ్రాము చూర్ణం ఉదయము, 2.5 గ్రాము చూర్ణం రాత్రి, అంటే 1/2 టీ స్పూన్ ఉదయము, 1/2 టీ స్పూన్ రాత్రి, ఈ విధంగా నీళ్ళలో కలిపేసేసి ఆహారానికి ముందు సేవిస్తుండాలమ్మా. బ్రహ్మాండమైనటువంటి ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోయిందమ్మా. చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక ప్రమాణంగా ఒక డోస్గా తీసుకోవాలి. ఇలాగ రోజు ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చాలా త్వరితగతిన ఇందులో ఔషధ గుణాలన్నీ కూడా, అంటే శొంఠిలో ఉన్నటువంటి జింజరాలు, షాగోలు అనేటువంటి ఔషధ గుణాలు, కరక్కాయలు ఉన్నటువంటి అరబినో గెలాక్టాన్స్, అదేవిధంగా టానిన్స్, ఇలాంటి చెబిలిన్స్, ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు, వాములో ఉన్నటువంటి థైమాలు, థైమోక్విన్ అనేటువంటి రసాయన పదార్థాలు, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మోకాళ్ళ నొప్పులకు సంబంధించి మోకాళ్ళ భాగంలో కలిగేటువంటి అసౌకర్యము, నొప్పి, పోటు, బాధ, సలుపు ఇవన్నీ కూడా తగ్గించేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. మోకాళ్ళ భాగాన్ని చక్కగా ఆరోగ్యవంతంగా ఉంచేందుకు వాడదగినటువంటి ప్రధానమైనటువంటి ఆహార ఔషధ ద్రవ్యాల్లో వీటి పాత్ర కూడా చాలా ఎనలేని పాత్రమా. ఓకే, సో చూసారు కదా, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు మనం బయట ఆయిల్స్ ఎలా అయితే వాడుతూ ఉంటామో ఇంటేక్ కూడా అంతే ఇంపార్టెంట్. సో లోపల మన మోకాళ్ళ లోపల నుంచి బాగు చేసేటువంటి ఔషధ గుణాలతో కూడినటువంటి ఇది ఒక మంచి డ్రింక్ అని చెప్పొచ్చు. సో కొంచెమే మార్నింగ్ అండ్ సాయంత్రం తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి డాక్టర్ గారు చెప్తూ ఉన్నారు. సో మీకు కనుక యూజ్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేశాక మర్చిపోకుండా కింద కామెంట్ అనేది చేయండి. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేమైనా ఇష్యూస్ ఉంటే కింద కామెంట్ చేయడానికి ట్రై చేయండి. దాన్ని నేను డాక్టర్ గారితో డిస్కస్ చేసి మీ అందరి ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఇంకో వీడియో వచ్చేంత వరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. థ్యాంక్ యూ సార్. ఓకే.